Hello everyone, myself Dr. Anam Arjun Kumar. I am consultant pediatric orthopedic surgeon at Paramita Hospital in Hyderabad. ఈ రోజు మనం పుల్ ఎల్బో గురించి మాట్లాడుకుందాం. పుల్ ఎల్బో అంటే ఏంటి, ఎలా ప్రెజెంట్ అవుతారు ఓపీడీకి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ బిట్వీన్ 1 to 5 years. 1 year నుంచి 5 years ఏజ్ గ్రూప్ లో మోస్ట్ కామన్ వస్తుంది అనమాట. అండ్ పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని తీసుకొని ఓపీడీకి వస్తారన్నమాట. బాబు చేయి పైకి ఎత్తట్లేదు, అలాగే పక్కన బాడీ పక్కన అలాగే వేలాడదీసినట్టుంది, పట్టుకుంటే నొప్పి వస్తుంది అని చెప్తుంటారు అనమాట. అండ్ మనం ఎలా చెప్పగలం అంటే పుల్ ఎల్బో అనేది మదర్ని హిస్టరీ అడిగితే మనం కనుక మదర్ కంప్లీట్ నార్మల్ హిస్టరీ ఇస్తుంది. లైక్ బేబీని పట్టుకొని లాగామండి, ఇలాగా హ్యాండ్ దగ్గర పట్టుకొని లాగాము, బేబీ వెనక్కి జరిగింది, అలా లాగినప్పుడు చిన్న సౌండ్ వచ్చింది మాకు, అప్పటి నుంచి బేబీ చేయి పైకి ఎత్తట్లేదు అని చెప్తారన్నమాట. దట్ ఈస్ టిపికల్ హిస్టరీ ఆఫ్ ద పుల్ ఎల్బో అనమాట. అండ్ పుల్ ఎల్బోనికి ఫ్రాక్చర్స్ కి డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారంటే, పుల్ ఎల్బోలో ఏంటంటే బేబీ హ్యాంగ్ చేసి ఉంటుంది అనమాట, బాడీ ఇలాగా ఇలా హ్యాంగ్ చేసి ఉంటుంది, ఇలాగ మూమెంట్ చేస్తే నొప్పి వస్తుంటుంది అనమాట. అండ్ మదర్ టిపికల్ హిస్టరీ ఇస్తుంది అనమాట. లైక్ ఇలా పుల్ చేస్తామండి, హ్యాండ్ని పుల్ చేసినప్పుడు బేబీ వెనక్కి లాక్కున్నాడు, అందువల్ల క్లిక్ అని సౌండ్ వచ్చింది అని చెప్తారనమాట. అదే ఫ్రాక్చర్ అంటే ఏంటంటే ఈ లింబ్ అనేది ఎప్పుడు సపోర్ట్ ఇలా పట్టుకుని ఉంటుంది అనమాట, పెయిన్ వస్తూ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది అరౌండ్ ఫ్రాక్చర్, ఇలా పట్టుకొని వస్తారనమాట. అండ్ దెర్ ఈజ్ ఏ టిపికల్ హిస్టరీ ఆఫ్ ఫాల్ కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, లేదా పైనుంచి కింద పడడం కానీ, ఇలా హిస్టరీ ఉంటుంది అనమాట. సో వాట్ విల్ యూ డూ ఇన్ ఓపీడీ? అండ్ ఈ పుల్ ఎల్బో అనేది రెడ్యూస్ చేయొచ్చు అనమాట, ఇమీడియట్గా రెడ్యూస్ చేయొచ్చు అనమాట. అండ్ వితౌట్ ఎనీ అనెస్థీషియా ఒక్కర్లేదు, అండ్ ఎనీ మెడికేషన్ కూడా అవసరం లేదనమాట. ఈ ఓపీడీ ప్రొసీజర్లోనే 2 types ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఒకటి సుపినేషన్ అండ్ ఫ్లెక్షన్, రెండోది హైపర్ ప్రొనేషన్ అండ్ ఫ్లెక్షన్. సుపినేషన్ అండ్ ఫ్లెక్షన్ టైప్లో ఏంటంటే ఇలా ఎల్బో దగ్గర పట్టుకొని బేబీ పొజిషన్ ఉంటుంది కదా, ఇలాగ హ్యాండ్ని ఇలా సుపైన్ చేసి ఇలా ఫ్లెక్షన్ చేస్తారనమాట. అది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్గా రెడ్యూస్ అయిపోద్ది. ఆఫ్టర్ 5 minutes బేబీ కంప్లీట్గా యూజ్ చేస్తుంది అనమాట లింబ్, చేయి పైకి ఎత్తడము, ఏదైనా పట్టుకోవడానికి, ఓవర్ హెడ్ అబ్డక్షన్, అన్ని మూమెంట్స్ వస్తాయి అనమాట. అండ్ హౌ టు ప్రివెంట్ ద పుల్ ఎల్బో? పుల్ ఎల్బో ప్రివెంట్ చేయడం అంటే ఎలాగంటే, జస్ట్ బేబీని లిఫ్ట్ చేసినప్పుడు ఇలా హ్యాండ్ పట్టుకొని లాక్కుండా యాక్సిల్లో పట్టుకొని పైకి లేపడం అలా చేస్తే, లేకపోతే నడుము దగ్గర పట్టుకొని పైకి లేపడం చేస్తే ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. అండ్ రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట పుల్ ఎల్బో. ఒకసారి పుల్ ఎల్బో వచ్చిందంటే ఏమిటంటే రేడియల్ హెడ్ అనేది యాన్యులర్ లిగమెంట్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి అది మల్టిపుల్ టైమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. ఇలాగా హ్యాండ్ పెట్టుకొని లాక్కూడదు అనమాట, దానివల్ల ప్రివెంట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.